ఒక పక్కా సమాచారంతోని ఒక మారుమూలనున్న పల్లె ప్రాంతంలోని ఒక చాలా కింద స్థాయిలో బతుకుతూ ఉన్న వాళ్ళుంటారు. అలాంటి ఇంటిలోని అధికారులు దాడి చేశారు. అలాగే ఇన్‌కమ్ టాక్స్ సంబంధించిన అధికారులు గూడా దాని మీద దాడులు జేయడం జరిగింది ఆ ఇంటి మీద. అలాగే ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వీళ్ళు కూడా పక్కా సమాచారంతోనే ఆ మారుమూలన పల్లె ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. సో, ఇదంతా దేనికి జరిగింది? అంత మారుమూలనున్న ప్రాంతంలోనంటే మనము జనరల్‌గా అయితే నక్సలైట్స్‌లో ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటారనుకుంటాం. సో, ఇదంతా వేరు. ఆ ఏరివేతంతా గూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఆపరేషన్స్‌ని చేపట్టి ఎక్కడికక్కడ మొత్తం అందరిని ఏరేస్తూ ఉంది. ఎవరిని ఉంచడం లేదు. సో, పెద్ద పెద్ద నేతలు నాయకులందరూ గూడా ఆహ్, ఎవరైతే ఆహ్, మావోయిస్ట్ సభ్యులు, దళ సభ్యులుంటారో వీళ్ళందరూ కూడా లొంగిపోయిన ఈ పరిస్థితులు మనం చూసాం. సో, ఈ మారుమూల పల్లెల్లో ఉన్నవాళ్ళు ఎవరు, ఏంటి అని చూసుకుంటే ఎవరు బయట నుంచి వచ్చిన ఉగ్రవాదుల ముఠా గాదు, ఉగ్రవాదుల మూకలు గూడా కాదు. మన దేశంలోని నివసిస్తున్న ఒక సాధారణమైన ఇద్దరు వ్యక్తులు చేస్తున్న పని తెలిస్తే నిజంగాను షాక్ అవుతాం మనం. అయితే ఇలాంటివి గత కాలంలో కొన్ని జరిగినియి. అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. బట్ ఇది కాస్త ఇంకా విచిత్రంగా ఉంది. సో, ఈయనేంటంటే ఆహ్, ఇందులో ఉన్న అన్నదమ్ముల్లోనూ ఒక పర్సన్ అయితే మాత్రము టీ అమ్ముకుంటూ ఉంటాడు. చాలా పేరు పొందిన టీ షాప్ ఇది. చాయ్ వాలా అన్నమాట. ఆహ్, పేరు పొందిన టీ షాపు మంచి చెడ్డలు అందరూ వచ్చి పలకరించిపోతూ ఉంటారు. సో, అంతా చాలా మంచి వ్యక్తిగా చలామణి అవుతూ ఉన్నాడు. సో, ఏదో రూపాయి పోగేసుకొని వాళ్ళేదో బతుకుతున్నారు అని జెప్పేసి జనాలందరూ అనుకున్న పరిస్థితుల్లోని వాళ్ళిద్దరూ ఏంటంటే అన్నదమ్ములిద్దరూ గూడా ఉన్నట్టుండి ఒకేసారి వాళ్ళ స్టైల్ చేంజ్ అయిపోయింది. అంటే చాయే అమ్ముతున్నారు గానీ, వాళ్ళ స్టైల్ చేంజ్ అయిపోయింది. వాళ్ళ మెయింటెనెన్స్ చేంజ్ అయిపోయింది. జల్సాలకు అలవాటు పడ్డారు. ఎక్కడెక్కడో ఆహ్, తెలుసు కదా! మనకి అంటే సడెన్‌గా డబ్బొస్తే రకరకాల అన్ని కొత్త పైత్యాలన్నీ బయటకొస్తుంటాయి. సో, ఇలాంటివన్నీ గూడా ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇది ఎక్కడ జరిగింది? ఎక్కడున్నారు వీళ్ళు అనంటే బీహార్‌కి సంబంధించి బీహార్ ప్రాంతంలోని గోపాల్‌గంజ్, అమైత్ ఖర్ద్ అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలోని అంతర్రాష్ట్ర సైబర్ మాఫియా అనేది ఆ ఇంటి దగ్గర బయటపడింది. సో, అది అసలు చూడ్డానికి ఇందులో ఇది జరుగుతుంది అని అసలు ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఎవరికీ తెలీదనమాట. సో, వీళ్ళేంటంటే ఒక చిన్న పాటి టీ షాప్‌ని నడుపుకుంటూ రాష్ట్రంగాను బయట ఉన్న ఉగ్రవాదులతోని సంబంధాలు పెట్టుకొని ఎక్కడ గూడా రకరకాల క్రైమ్స్ చేస్తూ, సైబర్ క్రైమ్స్ చేస్తూ, రకరకాల దోపిడీలకు పాల్పడుతూ ఉన్నా గూడా బయట పడకుండా వాళ్ళు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఎన్నో ఏళ్లుగాను. సో, వీళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కాస్త అనుమానం వచ్చింది. వ్యవహారం అంతా ఏదో తేడాగా ఉందని జెప్పేసి వీళ్ళు పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన వెంటనే పోలీసులు గూడాను హుటాహుటిన మారుమూల ప్రాంతంలో ఉన్న ఇంటిని చేరుకున్నారు. మొత్తం చుట్టుముట్టారు అందరూ గూడాను. ముందైతే వాళ్ళు ఆహ్, నార్మల్‌గా నాన్ యూనిఫార్మ్‌లోని వాళ్ళు మఫ్తీలో ఉండి వాళ్ళు చేయాల్సిన ఎంక్వైరీస్ చేసుకున్నారు. సో, ఒకేసారి ఇక్కడ ఏదో భారీ ఎత్తున ఏదో జరుగుతుందని జెప్పేసి వాళ్ళందరూ కూడా ఇంటిని చుట్టుముట్టడం జరిగింది. సో, ఇంటిని చుట్టుముట్టిన తరువాత ఇంట్లో అసలు వాళ్ళకి ఏమేమి జూసారో తెలిస్తే నిజంగానే షాక్ అవుతారు. అసల ఇంట్లోకెళ్ళంగానే అంటే ఏ బాంబులో అవి కాదు వాళ్ళు జూసింది. భారీ ఎత్తున ఆహ్, నగదు అంటే కోట్ల రూపాయల నగదు, భారీ ఎత్తున బంగారము, భారీ ఎత్తున వెండి, కిలోలు కిలోలు. అలాగే అసలు ఎక్స్‌పెక్ట్ జేయం మనం. ఆహ్, కుప్పలు కుప్పలుగాను ఏటీఎం కార్డ్స్. సో, చాలా మందివి ఏటీఎం కార్డ్స్ మిస్ అయిపోయినాయి అని అనుకుంటూ ఉంటాం మనం. సో, అలా చాలా రకాల ప్రాంతాల్లో మిస్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడో పడేసుకుంటాము, లేదంటే అనుకోకుండా పర్స్ కొట్టేయడము, లేదనంటే మన పేరు మీద ఫేక్ ఏటీఎం తీసుకోవడం ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. సో, అలాగా కుప్పలు కుప్పలుగాను ఏటీఎం కార్డ్సు, అలాగే బ్యాంక్ ఖాతా పుస్తకాలు. నంబర్ ఆఫ్ బ్యాంక్ ఖాతాల పుస్తకాలన్నమాట. నంబర్ ఆఫ్ నేమ్స్ మీద నంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్స్ ఖాతాలు ఉన్న బ్యాంక్ ఖాతాల పుస్తకాలు ఉన్నాయి. ఇంకా అంతే కాకుండా ఆధార్ కార్డ్సు, పాన్ కార్డ్సు ఇవన్నీ గూడాను. అంటే ఒక క్రైమ్ జేయడానికి ఏమైతే ఉపయోగపడతాయో దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా వాళ్ళక్కడ చూసేసరికి నిజంగానే అక్కడ వెళ్ళిన పోలీసులకి రియల్లీ మైండ్ పని జేయలేదు వాళ్ళకి. అసలిక్కడ ఏం జరుగుతుంది అన్నది ఒక మైండ్ బ్లాంక్‌లో ఉండిపోయారు ఒకేసారి. అసలు దాన్ని ఏ రకంగా ఎక్స్‌పెక్ట్ చేయాలి, వీళ్ళేం చేస్తున్నారు అనేది. సో, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎంత ఎత్తున క్రైమ్ జరుగుతోంది, ఇది ఇక్కడి వరకే ఉందా, ఇవి సాధారణ దొంగతనాలా, లేకపోతే ఇంకేదైనా
దీని వెనక ఏదైనా హత్యలు సంబంధించి ఇలాంటివి ఏమైనా కూడా జరుగుతూ ఉన్నాయా? ఎందుకు అనంటే భారీ ఎత్తున బంగారు నగలున్నాయి, వెండి ఉంది. బ్యాంక్ బుక్స్ ఉన్నాయి, ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి, ఆధార్ కార్డ్స్ ఉన్నాయి, పాన్ కార్డ్స్ ఉన్నాయి, పాస్ ఫోటోస్ ఉన్నాయి. ఇట్లాగ అన్ని రకాలకి సంబంధించి ఒకేసారి దొరికేసరికి వాళ్ళకి అసలు ఏ కోణంలోని కేసుని ఛేదించాలి అనేదైతే చాలా సస్పెన్స్ గా మారింది. వాళ్ళకి చాలా క్రిటికల్ గా మారిందనమాట. సో అయినప్పటికీ కూడా మొత్తానికి అన్ని రకాలుగా ఎంక్వైరీస్ చేస్తూ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకుని ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకొని సో ఒక్కొక్కటిగా వాళ్ళు వర్కౌట్ చేస్తూ వస్తే వీళ్ళేంటి ఏం చేస్తున్నారంటే గోల్డ్‌ని తీసుకురావడం, దాన్ని మళ్ళా డబ్బు రూపంలోకి మార్చుకోవడం, వేరే ఏదైనా అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఇట్లాగనమాట. వాళ్ళకి సౌకర్యవంతంగా దొరకకుండా ఉండే విధంగాను దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని చేసుకుంటూ ఉన్నారనమాట. ఒక పక్కన నార్మల్‌గా టీ దుకాణం రన్ చేస్తూ ఉన్నారు. సో అసలు వీళ్ళేంటంటే అభిషేక్ కుమార్ అనే వ్యక్తి స్థానికంగా ఒకప్పుడు చిన్న టీ దుకాణం నడిపేవాడు. ఆయనేంటంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములనమాట. అభిషేక్ కుమార్ అలాగే ఆదిత్య వీళ్ళిద్దరు అన్నదమ్ములనమాట. సో ఈ అభిషేక్ కుమార్, ఆదిత్య అనే వాళ్ళలోనే అభిషేక్ కుమార్ అనే ఆయన స్థానికంగా ఒకప్పుడు చిన్న టీ దుకాణం నడిపించుకునేవాడు. అయితే ఆయన అన్నదమ్ముల్లోని మధ్యలోని ఆయన ఏం చేశాడంటే అభిషేక్ కుమార్ దుబాయ్‌కెళ్ళిపోయాడనమాట. టీ దుకాణం మీద ఏం సరిపోవడం లేదు, సంపాదించుకోవాలి ఇంకా అని చెప్పేసి దుబాయ్‌కెళ్ళిపోయాడు. దుబాయ్‌కెళ్ళిపోయిన తర్వాత ఆయన అక్కడ మరి ఏం చేశాడనేది ఇంకా వివరాలైతే రాలేదు. సో అక్కడి నుంచి ఆయన సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలి, అకౌంట్స్ ఎలా హ్యాక్ చేయాలి, ఏంటి ఇవన్నీ కూడాననమాట. సో ఇవన్నీ కూడా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్ చేసుకొని దీనికి సంబంధించిన నేరాలకి పాల్పడుతూ ఉన్నాడనమాట. అక్కడి నుంచి ఆయన చేసేది అదనమాట. సో అతని సహకారంతోని వాళ్ళ బ్రదర్ ఆదిత్య కుమార్ కూడా ఆయన దుబాయ్ నుంచి చేస్తూ ఉంటే వీడు ఇక్కడ నుంచి ఆదిత్య కుమార్ ఇండియా నుంచి చేస్తూ ఉన్నాడనమాట. సో ఈ ఇద్దరి మధ్య కూడా ఈ ఇండియాకి సంబంధించిన సైబర్ క్రైమ్ కి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఆయన గైడెన్స్, వాళ్ళ అన్న తమ్ముడు సంథింగ్ లైక్ దుబాయ్ లో ఉన్న ఆయన గైడెన్స్ చేయడము, ఇక్కడ ఉన్న ఆయన మళ్ళీ దాన్ని ఇంకా తనకి నచ్చినట్టుగా ప్లాన్ ని మార్చుకోవడము, ఎలా గుట్టేయాలి, ఏంటి, ఏ అకౌంట్స్ హ్యాక్ చేయాలి, ఇదంతా ఈ ఆల్గారిథమ్స్ అంతా సెట్ చేసుకుంటూ కూడా వీళ్ళు మొత్తం ఈ దొంగతనాలకి భారీ దొంగతనాలకి, సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతూ ఉన్నారనమాట. సో ఈ సైబర్ నేరాలతోని కోట్ల కొద్దీ కొల్లగొట్టేసి సొమ్ముని బ్యాంక్ ఖాతాలకి మళ్లిస్తూ ఉన్నారు. సొమ్ముని ఏదైతే వాళ్ళకి రికవరీ అవుతుందో దీన్ని అంతా కూడా మళ్ళీ వాళ్ళు ఖాతాల్లోకి జమ చేసుకుంటూ ఉన్నారనమాట. సో అక్కడి నుంచి డబ్బును డ్రా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అవసరమైన మేరకు డబ్బును డ్రా చేసుకుంటూ దాన్ని మళ్ళీ ఒక్కొక్కసారి బంగారం రూపంలోకి మార్చడం, బంగారాన్ని డబ్బు రూపంలోకి మార్చడం ఇట్లా చేసుకుంటూ ఉన్నారు. సో మొత్తానికి తనిఖీల్లో అయితే మాత్రము నగదు, బంగారము, వెండి, ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి దర్యాప్తుని ముమ్మరం చేశారు, అంటే స్పీడప్ చేశారు. సైబర్ డిఎస్పీ అవంతిక దిలీప్ కుమార్ వెల్లడించినట్లుగా మనకి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మనకి ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయి. మరి వస్తువుల్ని అలాగే ఇంటిని మొత్తం అన్నింటినీ కూడా సీజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ బెంగళూరులోని జారీ అయిన పాస్ బుక్స్ ఆధారంగాను బెంగళూరులో అంటే వీళ్ళకి మూలం ఒక పాయింట్ అంటూ ఉంటుంది కదా, క్రైమ్ కంటే ఒక పాయింట్ ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళని దొరకబెట్టడానికి ఒక పాయింట్ ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ వదిలేస్తారు. సో బెంగళూరుని ఆధారంగా చేసుకుని ఉన్న పాస్ బుక్ ని బట్టి నెట్వర్క్ ఉండి ఇక్కడ వరకే లేదు, ఇది మళ్ళా బీహార్ కి పరిమితం అవ్వకుండా ఉండకపోవచ్చు, జాతీయ స్థాయిలోని అంటే వాళ్ళు ఉన్న ప్రాంతానికి పరిమితం కాకుండా ఇంకా జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా కూడాను వీళ్ళు సైబర్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అంతేకాకుండాను ఇంకా మొత్తం ఉండుండొచ్చు. అలాగే ఆర్థిక లావాదేవీలు, ఫైనాన్షియల్ లావాదేవీలు ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వీటన్నిటికీ కూడా ఉగ్రవాదుల లింక్ ఉండుండొచ్చు. ఉగ్రవాదుల లింకుల నేపథ్యంలోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అలాగే ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. మరి దీనికి సంబంధించి చాలా ముమ్మరంగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కేసుని స్పీడప్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకనంటే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా వాళ్ళకి అక్కడ ఆధారాలు కనిపించాయి కాబట్టి దీన్ని స్పీడప్ చేస్తే ఏమైనా ఉగ్రవాదులకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అని అనుకుంటే వీళ్ళే ఉగ్రవాదులకు ఏమైనా సహాయం చేస్తున్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించిన
ఏవైతే ఎవిడెన్సెస్ దొరికినాయో ఈ ఆధారాలను బట్టి కేసు డీటెయిల్స్‌ని బట్టి వాళ్ళు కేస్‌ని ముందుకి నడిపిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి త్వరలోనే అప్‌డేట్ అయితే రావాల్సి ఉంది. సో, అంటే ఏదైనా ఉగ్రవాదులకు లింక్ ఉందా? లేకపోతే ఏంటి అనేది. మరి మొత్తానికి మనం ఒక చాయ్ వాలానే గదా అని అనుకుంటే మన చుట్టూ కూడా అనేక మంది చాయ్ వాలాలుంటారు. చాయ్ వాలా అని గాదు అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. సో, ఎక్కడ ఏం వ్యాపారం జరుగుతుంది? ఎవరు ఏ క్రైమ్‌కి పాల్పడుతున్నారు? ముఖ్యంగా ఈ రోజుల్లోని సైబర్ క్రైమ్‌కి సంబంధించిన నేరాలు ప్రతిరోజు చర్చించుకోవాల్సిన పరిస్థితొచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఫోన్ పేస్ ఇలా అన్ని రకాల అకౌంట్స్‌ని మనం వాడుతూ ఉన్నాము. డిజిటల్ పరంగా, టెక్నాలజీ పరంగా ఏదైతే డెవలప్ అయ్యామో మరి ఏఐ వచ్చిన తరువాత కూడాను ఇలాంటి సమస్యలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని గూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఏఐతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్‌గా చూసాము పొలిటికల్‌గా కూడా ఏఐ ఎంటర్ అవుతూ ఉంది. పొలిటికల్ ఫేసెస్‌ని మార్పింగ్ చేస్తూ కూడా రకరకాల వీడియోస్‌ని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో, దయచేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద ఎలాంటి అనుమానం వచ్చినా కూడా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న అధికారులకి సైబర్ స్టేషన్‌లోని కంప్లెయింట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. దాన్ని అరికట్టే ప్రయత్నం చేయడానికి మన వంతు సహాయాన్ని అందించగలిగితే ఎందుకంటే ఈరోజు అక్కడ జరిగింది రేపొద్దున్న మనకి జరగొచ్చు, మన ఇంట్లోనే జరగొచ్చు, మన స్నేహితుల మధ్యలోనే జరగొచ్చు కాబట్టి దీనికి సంబంధించిన ఏదైనా మనకి ఇలాంటివి అనుమానం వస్తే ఖచ్చితంగా తెలియజేయండి అని చెప్తూ ఉన్నారు. మన వరకు మన ప్రయత్నం మనం చేద్దాం. బట్ ప్రతి ఒక్కరు గూడా అప్రమత్తంగా ఉండండి అనేది ఒక హెచ్చరిక అది. ప్రతి ఒక్కరు గూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఉన్నాయి.